ఇప్పటవన గ్రామం దాదాపు 1500 మంది జనాభా ఉన్న గ్రామం, చిన్న గ్రామం, ఏనాడు గొడవలు లేని గ్రామం, ఎఫ్ఐఆర్ లేదు, అలాంటి ప్రశాంతంగా ఉన్న గ్రామం కేవలం 2019 ఎన్నికల్లో ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిందని, ఇంకో పక్కన జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఇక్కడున్న రైతులు భూములు ఇచ్చారన్న కక్షతో ఇక్కడున్న చిన్న సైకో పేద ప్రజలు ఇల్లు కొట్టాడు, పేద ప్రజలు పొట్టగొట్టాడు. మీడియా మిత్రులు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఊరికి ఏమైనా 120 అడుగులు రోడ్డు ఉందా? అటు పక్కన బయటకు వెళ్ళేదానికి 120 అడుగులు రోడ్డు ఉందా? మహా అంటే 30 అడుగుల రోడ్డు ఊర్లోకి వచ్చేది. ఊరు నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంకో 30 అడుగుల రోడ్డు. కేవలం ఊర్లోనే మార్కింగ్ కూడా చూస్తే ఇంటి లోపలికి వచ్చి మరి మార్కింగ్ అంట. 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి డ్రైన్లు వేసాం. ఎప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టలా, మేమేసిన రోడ్లు అయ్యి. కానీ కావాలని కక్ష పెట్టుకుని డోర్ టు డోర్ 120 అడుగుల రోడ్లు వేయాలన్న లక్ష్యంతో ఇక్కడ ఎమ్మెల్యే పనిచేస్తున్నాం. ఇది చాలా వింతగా ఉంది. ఇక్కడ ఉన్న సైకో అటు మంగళగిరి కానివ్వండి, తాటిపల్లి కానివ్వండి, చుట్టుపక్కల ఊర్లో కనీసం గుంటలు పూడ్చలేనోడు రోడ్లు ఎట్లా వేస్తాడని అడుగుతున్నా. అంటే కక్ష, పాపం ఈ గ్రామం చేసిన తప్పేంటి? ఆ కక్ష పెట్టుకుని ఈరోజు పేద ప్రజలు ఇల్లు కొట్టేశారు.